హలో అందరికీ, మళ్ళీ నేను మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ అయిన న్యూ డ్రామా తీసుకొచ్చాను. అందుకే జల్దీగా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ చేసేయండి. ఈ డ్రామా మన ఫీమేల్ లీడ్ జియాతో మొదలవుతుంది. ఆమె మనకి చెప్తూ ఉంటుంది, తాను రిబోన్ అయిన రోజు తన హస్బెండ్ తనని చీట్ చేసి వేరే అమ్మాయిని తన వైఫ్గా చేసుకోవడానికి ఇంటికి తీసుకొచ్చాడని తెలిసిందని. ఇంకా తాను ఎంతో కేర్ చేసిన పేరెంట్స్ ఇన్ లా కూడా తనని ఎక్స్ప్లాయిట్ చేస్తూ డిజబిలిటీ నటిస్తూ అబద్ధాలు ఆడుతున్నారని తెలిసిందని. ఆమె మనల్ని తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలోకి తీసుకెళ్తుంది. జియా ఎంత సంతోషంగా జోతో పెళ్లి చేసుకుని అతని ఇంటికొచ్చిందో మనకి చూపిస్తారు. ఆ తర్వాత జో సిటీలో పనిచేయడానికి వెళ్లిపోయాడు. జియా అతని డిజేబుల్డ్ పేరెంట్స్ని చూసుకుంటూ ఉంది. వాళ్లకి తిండి, నీళ్లు, వాష్రూమ్కి వెళ్లడంలో కూడా ఆమె హెల్ప్ చేసేది. వాళ్లని తన ఫ్యామిలీగా భావించి. అప్పుడే అక్కడ ఉండే ఒక అమాయకుడైన అబ్బాయి చైన్ వచ్చి ఆమెకి చెప్తాడు ఆమె హస్బెండ్ తిరిగి వచ్చాడని. అతను ఆమెకి గుడ్ న్యూస్ చెప్తూ ఉంటాడు. చియా తన హస్బెండ్ని చూసి చాలా సంతోషపడుతుంది. కాని అప్పుడే తెలుసుకుంటుంది తన హస్బెండ్ జో సిటీ నుండి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడని. ఆమె పేరు లిన్ అని. ఆ సిటీలో ఫేమస్ అయిన వ్యక్తి కూతురు అని. ఆమె తన ఫ్యూచర్ వైఫ్ అవుతుందని చెప్తాడు. జియా ఇది విని షాక్ అవుతుంది. జో పేరెంట్స్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. జియా జో మీద అరుస్తూ అడుగుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావని. అప్పుడు జో చెప్తాడు, జియా చూడు, నేనిప్పుడు చాలా ఫేమస్ ఆంట్రప్రినర్ అయ్యాను. నువ్వొక సాధారణ విలేజ్ అమ్మాయివి. నువ్వు నాకు తగవు కావు. నేనిక్కడికి నీతో డివోర్స్ తీసుకోవడానికే వచ్చాను అని చెప్పి డివోర్స్ అగ్రిమెంట్ ఇస్తాడు. జియా షాక్ అయి కోపంతో అతనికి చెంపదెబ్బ కొట్టి అరుస్తుంది, నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీ దగ్గర ఏమీ లేదు. అప్పుడు నేను విలేజ్ అమ్మాయిని అని నీకు తెలీదా? ఇప్పుడు గుర్తొచ్చిందా అని. ఈ 2 సంవత్సరాలు నేను నీ పేరెంట్స్ని విలేజ్లో ఎంత బాగా చూసుకున్నాను. ఇప్పుడు నువ్వు రిచ్ అయ్యాక నన్ను డిస్లైక్ చేస్తున్నావా అని అరుస్తూ అతని జుట్టు పట్టుకుంటుంది. అప్పుడు జో చెప్తాడు, నీకు అర్థమవడం లేదా? అప్పుడు నా దగ్గర చాయిస్ లేదు, కానీ ఇప్పుడు నేను చాలా అమీర్ అయ్యాను కాబట్టి నీలాంటి విలేజ్ అమ్మాయి నాకు తగదు అని. జియాకి చాలా కోపం వస్తుంది. మళ్లీ జోకి చెంపదెబ్బ కొడుతుంది. జో ఈసారి కోపంతో ఆమెని తోసేస్తాడు. జియా తల ఒక చెట్టుకి తగిలి దెబ్బ తగులుతుంది. తల నుండి రక్తం కారుతుంది. ఇది చూసి జో పేరెంట్స్ భయపడి లేచి నిలబడి జోకి చెప్తారు, ఏం చేశావు నువ్వు? ఊరికే క్రిమినల్ రికార్డులో చిక్కుకుంటావు అని. అప్పుడే లిన్ చెప్తుంది, వరీ చేయకండి, నా డాడ్ చాలా రిచ్, ఆయన అన్నీ హ్యాండిల్ చేస్తారు అని. జియా అక్కడ చనిపోతూ ఇదంతా చూసి షాక్ అవుతుంది. జో, అతని పేరెంట్స్ కలిసి తనతో అబద్ధాలు ఆడి ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారో అర్థమవుతుంది. అప్పుడే ఆ అమాయకుడైన అబ్బాయి చైన్కి చాలా కోపం వస్తుంది జియా తరఫున. అతను జోని కర్రతో కొట్టడం మొదలు పెడతాడు. తలమీద కొట్టడంతో జో చనిపోతాడు. ఆ విధంగా జియా, జో ఇద్దరూ చనిపోతారు. కాని జియా మళ్లీ రిబాన్ అవుతుంది. తాను జోతో పెళ్లి చేసుకోవడానికి వెళ్లిన సమయానికి వెళ్లిపోతుంది, మ్యారేజ్ కాంట్రాక్ట్ మీద స్టాంప్ వేయబోతున్న మూమెంట్కి. కాని అప్పుడే జో ఆపుతాడు, తనకి ఈ విలేజ్ అమ్మాయితో పెళ్లి వద్దు అని. ఇది విని చుట్టుపక్కల యాంటీస్ చెప్తారు, నువ్వెంత అంగ్రేట్ఫుల్ వాడివి. నీ పేరెంట్స్ ప్యారలైజ్డ్ అయినా కూడా ఈ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది, నువ్వు సంతోషపడాలి అని. ఈ అమ్మాయి ఫ్యామిలీ కండిషన్ నీకంటే చాలా బెటర్గా ఉంది. పైగా నువ్వు ఆమె చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్వి, అందుకే ఆమె నిన్నిష్టపడి పెళ్లికి రెడీ అయింది అని. జో అరుస్తాడు, మీరందరూ లూజర్స్ మాట్లాడకండి. మీకు తెలియదు నేను ఫ్యూచర్లో ఎంత అమీర్ అవుతానో, చాలా పెద్ద ఆంట్రప్రినర్ అవుతానో అని. ఇది విని అందరూ నవ్వుతారు. ఇతన్ని చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో, మన విలేజ్కి రెండో పెద్ద ఐడియట్ అవుతున్నాడు అని. వాళ్ళతన్ని ఫూల్ అని పిలవడం మొదలు పెడతారు. అప్పుడు అతను కొంతమంది ఆంటీస్ గురించి ఎక్స్పోజ్ చేయడం మొదలు పెడతాడు. ఒకరోజు అతను రిచ్ అయినప్పుడు వాళ్లే పైసలు అడగడానికి వస్తారని. ఒకరు తమ అమ్మ ట్రీట్మెంట్ కోసం, ఒకరు తమ కొడుకు కోసం అడుగుతారని చెప్తాడు. ఇది విని విలేజర్స్ అందరూ కోపపడతారు. నువ్వు మాకు కర్స్ చేస్తున్నావా అని అరుస్తారు. ఇదంతా వింటున్న జియాకి అర్థమవుతుంది, ఇతను కూడా తనలాగే రిబాన్ అయ్యాడని. అప్పుడే జియా కత్తెర చూపించి జోని అడుగుతుంది, నీకు నిజంగా నాతో పెళ్లి వద్దా అని. అతను అవును, వద్దు అంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, కానీ ఈరోజు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తన జుట్టు కూడా కత్తిరించుకుంటుంది. అప్పుడు ఆ లేడీస్ అందరూ చెప్తారు, నీకు పిచ్చి పట్టిందా? ఇతను ఇంత చెడ్డవాడు, నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి వెంటపడుతున్నావా అని. ఆమె చెప్తుంది, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను, ఇతన్నే చేసుకుంటానని చెప్పలేదు అని. అప్పుడు అందరూ అడుగుతారు, మరి నువ్వెవర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని. జియా అందరిలో ఒకరిని వెతుకుతూ ఉంటుంది. ఆమెకి ఆ అమాయకుడైన అబ్బాయి చైన్ కనిపిస్తాడు. ఆమె అతన్ని అడుగుతుంది, ఫూల్ చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఇది విని అందరూ షాక్ అవుతారు. జో కూడా చెప్తాడు,
నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నీ బ్రెయిన్ పాడైపోయి ఈ ఫూల్ని చేసుకోవడానికి వెళ్తున్నావా అని. జియా అయినా వినకుండా వెళ్లి చైన్ చేయి పట్టుకుని తీసుకొస్తుంది. అప్పుడు చుట్టుపక్కల అంకిల్స్ ఆంటీస్ చెప్తారు, ఈ ఫ్యామిలీ పూరా విలేజ్లో అందరికంటే పేదది. వీళ్ళెంత అన్లక్కీ అంటే వీళ్ళింట్లో కోడి కూడా గుడ్లు పెట్టదు, ఇంత బ్యాడ్ లక్ ఉంది అని. అయినా నువ్వితన్ని చేసుకుంటావా అని అడుగుతారు. జియా చెప్తుంది, నాకివేమీ పట్టవు అని. వెంటనే మ్యారేజ్ అగ్రిమెంట్లో జో పేరు కొట్టేసి చైన్ పేరు రాసి అడుగుతుంది, నువ్విప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి అవుననంటే నేను నీ వైఫ్ అవుతాను అని. చైన్ అప్పుడు మాట్లాడలేకపోతున్నాడు. ఇది చూసి జో చెప్తాడు, ఒక ఫూల్ కూడా నిన్ను చేసుకోవడానికి రెడీగా లేడు అని. అప్పుడే చైన్ వెంటనే అవును అంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని. తన పళ్లతో వేలు కొరికి ఫింగర్ ప్రింట్ కూడా వేస్తాడు. అప్పుడు జియా మ్యారేజ్ అగ్రిమెంట్ మీద స్టాంప్ వేయడానికి ఇస్తుంది. స్టాఫ్ అంకిల్ కూడా ఆమెకి చెప్తాడు, నువ్విప్పుడు ఇంపల్సివ్నెస్లో ఇది చేస్తున్నావు, ముందు నీ పేరెంట్స్ని అడుగు అని. జియా చెప్తుంది, నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది, నేను ష్యూర్గా చైన్ని పెళ్లి చేసుకుంటాను అని. అప్పుడు స్టాంప్ వేసి మ్యారేజ్ అగ్రిమెంట్ ఇచ్చేస్తారు. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. నిజంగా ఈ అమ్మాయి ఆ ఫూల్ని చేసుకుందని, ఏమనుకుంటుందో తెలీదు, ఒకరోజు పశ్చాత్తాపపడుతుందని మాట్లాడుకుంటారు. జియా చైన్తో వెళ్దాంరా అని అతని చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది. కాని అప్పుడే జో వచ్చి ఆమెని ఆపుతాడు. చూడు, ఇప్పుడు ఇతన్ని చేసుకున్నావు కదా, నీ దగ్గర తినడానికి కూడా ఏమీ ఉండదు, మన మధ్య తేడా ఇంకా పెరిగిపోతుంది అని. జియా అతన్ని చెప్తుంది, నువ్వంత ష్యూర్గా ఉన్నావా నువ్వు రిచ్ అవుతావని? కాని నీకెప్పుడైనా అనిపించలేదా, నీ లక్ అంత చెడ్డగా ఉండి హఠాత్తుగా అంత మంచిగా ఎలా అయింది, నువ్వింత తొందరగా ఇంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యావు అని. అతను అడుగుతాడు, నీ మాటల అర్థమేమిటి అని. చియా అతనికి చెప్పదు. చైన్ని తీసుకుని వెళ్తూ తన మెడలో ఉన్న బీడ్స్ చూసుకుంటుంది. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు, ఆమె చిన్నప్పుడు ఒక మంక్ ఆమెకి చెప్పాడని, ఆమె చాలా లక్కీ అని, ఫ్యూచర్లో ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు చాలా లక్కీ అవుతారని, చాలా ప్రోగ్రెస్ పొందుతారని. ఒక పేద పిచ్చివాణ్ణి చేసుకున్నా కూడా ఆమె గుడ్ లక్ వల్ల అతను సిటీలో రిచెస్ట్ మ్యాన్ అవుతాడని, ఎందుకంటే ఆమె తన హస్బెండ్కి లక్కీ అవుతుందని. అలా చెప్పి ఆమెకి తన బీడ్స్ ఇచ్చాడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. జియా మనకి చెప్తుంది, అందుకే తాను ఈ జీవితంలో అందరికంటే పేద వ్యక్తిని పెళ్లి చేసుకుని అతన్ని రిచ్ చేస్తానని డిసైడ్ చేసుకుందని. అప్పుడు జియా చైన్తో అతని ఇంటికి వస్తుంది. ఆ ఫూల్ పూరా విలేజ్లో అందరికంటే పేదవాడు అని విన్నది. వాళ్ల పరిస్థితి చూస్తుంది. గోడలు కూడా పడిపోతున్నాయి, పైగా ఉన్న బట్టలు అన్నీ చినిగిపోయి ఉంటాయి. అప్పుడే చైన్ తన మామ్ని పిలుస్తాడు. ఈమె నా వైఫ్ అని చెప్తాడు. జియా చైన్ మామ్ని మామ్ అని పిలుస్తుంది. చైన్ మామ్ చెప్తుంది, ఏం జరిగిందో తెలిసింది, అందుకే నాతో విలేజ్ చీఫ్ దగ్గరికి రా అని. జియా అడుగుతుంది, ఎందుకు అని. చైన్ మామ్ చెప్తుంది, ఇంకా ఆలస్యం కాలేదు, మీ మ్యారేజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయవచ్చేమో చూద్దాం. నా కొడుకు ఫూల్, అతను నీకు తగడు, నువ్వు చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తున్నావు అని. జియా చైన్ మామ్కి చెప్తుంది, మామ్, నేను చైన్ని పెళ్లి చేసుకోవాలని బాగా ఆలోచించి డిసిషన్ తీసుకున్నాను అని. ఆమె మనకి చెప్తుంది, పోయిన జీవితంలో ఆమె పేరెంట్స్ ఇన్ లాని చూసుకుంటూ రోజంతా పనిలో బిజీగా ఉండేదని, ఆ సమయంలో కూడా చైన్ అప్పుడప్పుడు ఆమెకి హెల్ప్ చేసేవాడని, దొంగతనంగా చేసి వెళ్ళిపోయేవాడని. ఒకరోజు జియా అతన్ని పట్టుకుని అడిగింది, నువ్వు దొంగతనంగా ఎందుకు హెల్ప్ చేస్తావు అని. అప్పుడు అతను చెప్పాడు, ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి, నీకోసం ఏదైనా చెయ్యాలని ఉంది అని. అప్పటి నుండే జియాకి అర్థమైంది అతను ఎంత మంచి వ్యక్తో, ఆమెను ఎంత కేర్ చేస్తాడో అని. ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. జియా చైన్ మామ్కి చెప్తుంది, చైన్ని పెళ్లి చేసుకుని నాకు ఏ రిగ్రెట్ లేదు అని. ఇది విని చైన్ మామ్ చాలా సంతోషపడిపోతుంది. మళ్లీ అడుగుతుంది, షూర్ నా అని. జియా అవును చెప్పుంది. అప్పుడు చైన్ మామ్ ఏడ్చి సంతోషంతో చెప్తుంది, నువ్విక్కడే ఉండు, నీకోసం కొన్ని ప్రిపరేషన్స్ చేస్తాను అని చైన్ని కూడా రెడీ చేయడానికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత చైన్ మామ్ జియాని రూంలోకి పిలుస్తుంది. జియా అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని చీజ్లు అంత బ్యూటిఫుల్లీ డెకరేట్ చేసినందుకు షాక్ అవుతుంది. చైన్ కూడా రెడీ అయి అక్కడ కూర్చుని ఉంటాడు. జియా మామ్ని అడుగుతుంది, ఇదంతా ఏమిటి అని. మామ్ చెప్తుంది, నువ్విప్పుడు మన ఫ్యామిలీ డాటర్ ఇన్ లా అయ్యావు కదా, మన దగ్గర పైసలు లేకపోయినా ఏమిటి, కనీసం ఈరోజు వెడ్డింగ్ డేలో నిన్ను బాగా వెల్కమ్ చేయాలని ఉంది నాకు. అందుకే నా కౌని అమ్మి ఆ పైసలతో ఈ బెడ్షీట్ వగైరా కొన్నాను. డెకోర్ చేయడానికి ఇవి వాడాను. రెడ్ కలర్ వాడడానికి కారణం వెడ్డింగ్ డేలో రెడ్ కలర్ లక్కీ అవుతుంది అని. ఇదంతా విన్న జియా ఏడ్చేస్తుంది. ఇది చూసి చైన్ వెంటనే ఆమె కన్నీళ్లు తుడుస్తాడు. వైఫ్ అలా ఏడవద్దు, నాకు బాధగా అనిపిస్తుంది అని చెప్తాడు. జియా చైన్ మామ్కి చెప్తుంది, ఇవన్నీ అవసరమా, ఇప్పుడు కౌ లేకుండా ఎలా అవుతుంది అని.
అప్పుడు జల్దీగా చైన్ బయటికి పరిగెత్తి కార్డ్ని ఎత్తుకొస్తాడు. వైఫ్, వరీ అవకు, నేనున్నాను కదా, నేను చాలా స్ట్రాంగ్ని, అన్నీ సపోర్ట్ చేయగలను అని చెప్తాడు. జియా షాక్ అవుతుంది, ఇతను ఎంత స్ట్రాంగ్ అని. మామ్ చెప్తుంది, ఇతను పుట్టినప్పటి నుండే అలా ఉంటాడు, నీక్కూడా అలవాటవుతుంది అని. చైన్ తమాషాలు చూసి జియా నవ్వుతుంది. ఆ తరువాత జియా ఇంటంతా చూస్తుంది. ఇంట్లో బియ్యం లేదు, నూనె లేదు, కోడిగుడ్లు కూడా పెట్టడం లేదు. పంది చిన్నగా ఉంది, ఎప్పటికీ పెద్దది కావడం లేదు. బావిలో నీళ్లు కూడా రావడం లేదు. ఇవన్నీ చూసి జియాకి చాలా షాక్ కలుగుతుంది. ఈ ఫ్యామిలీ ఇంత పేదగా, ఇంత అన్లక్కీగా ఉందని. చైన్ జియాని లోపలికి రమ్మని పిలుస్తాడు. మామ్ సంతోషపడి చెప్తుంది, వెళ్ళండి, మీ వెడ్డింగ్ నైట్ గడపండి, నేను మీకు డిస్టర్బ్ చేయను అని. జియా లోపలికి వెళ్ళినప్పుడు చైన్ వెంటనే ఆమె కాళ్లు కడగడానికి నీళ్లు తెస్తాడు. మామ్ చెప్పింది వైఫ్ని చాలా బాగా చూసుకోవాలని, అందుకే నా వైఫ్ని చాలా చెరిష్ చేస్తాను అని చెప్తాడు. జియా ఇది విని చాలా ఇమోషనల్ అవుతుంది. ఇతను ఇంత కేర్ చేస్తున్నాడని, పోయిన జీవితంలో జోతో పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు అతను ఆమెని ఫూల్లాగా చూసేవాడని, వెడ్డింగ్ ఫస్ట్ డే రాత్రే అతను ఆమెని పనికోసం పంపించాడని, నెక్స్ట్ డే తను పనికోసం వెళ్లిపోయాడని, తాను 2 సంవత్సరాలు అతని పేరెంట్స్ని చూసుకుందని, వాళ్లు డిజేబుల్డ్ అని నటిస్తూ తన దగ్గర ఫ్రీ లేబర్ చేయించుకున్నారని. జియాకి కోపం వస్తుంది, వాళ్ళు ఆమెని ఫ్రీ లేబర్గా ఇంటికి తెచ్చుకున్నారని తెలిసి. జియా ఇవి గుర్తు చేసుకుని కోపంగా ఉన్నప్పుడు చైన్ అడుగుతాడు, వైఫ్ ఏమైంది, నేను నిన్ను కోపపరిచానా అని. ఆమె లేదు అంటుంది. అతను సరే అయితే ఇక పడుకుందాం అని చెప్పి ఆమెని ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టి తాను పడుకుంటాడు. జియా అక్కడ సంతోషపడుతూ ఉంటుంది. కాని చూస్తే అతను ఇప్పటికే నిద్రపోతున్నాడు. ఆమె అడుగుతుంది, నీ నిద్రపోవడమంటే ఇదేనా అని. అతను అవును అంటాడు. జియా అతన్ని అర్థం చేయించుకోవడానికి ట్రై చేస్తుంది, కాని అతనికి అర్థం కావడం లేదు. జియాకి చివరికి సరెండర్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత మార్నింగ్లో చైన్ మామ్ పెద్దగా వీళ్ళిద్దరినీ పిలుస్తూ ఉంటుంది. జియా నిద్రలేచి బయటికొచ్చి అడుగుతుంది, మామ్ ఏమైంది అని. చైన్ మామ్ చూపిస్తుంది, కోడిగుడ్లు పెట్టింది అని. జియా చెప్తుంది, కోడిగుడ్లు పెట్టడంలో ఏం అద్భుతముందని. మామ్ చెప్తుంది, గుడ్లు పెట్టడం వియర్డ్ కాదు, ఒక్క రాత్రిలో ఇన్ని గుడ్లు పెట్టడం వియర్డ్ అని. జియా షాక్ అవుతుంది. వాళ్ల పంది కూడా రాత్రికి రాత్రి ఇంత పెద్దదైపోయింది, పైగా బావిలో కూడా నీళ్లొస్తున్నాయి. చైన్ కూడా వచ్చి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. చైన్ మామ్ జియాకి క్రెడిట్ ఇస్తుంది, ఇవన్నీ నీ వల్ల జరిగాయి, నువ్వు మన ఫ్యామిలీ లక్కీ స్టార్వి అని. జియా సంతోషపడుతుంది, తన లక్ ఇంత బాగా పనిచేస్తుందని. అప్పుడే జో తన ఇంటి టెర్రేస్ మీద నిలబడి వీళ్ళని చూస్తూ ఉంటాడు. మీరంత పెద్దగా అరుస్తున్నారేమిటి, గోల్డ్ దొరికినట్లు అని. జియా అడుగుతుంది, నువ్వక్కడ నిలబడి ఎందుకు చూస్తున్నావు అని. అతను చెప్తాడు, నేను మీకోసం కాదు, ఒక ఇంపార్టెంట్ గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అని. అతను మనసులో అనుకుంటాడు, పోయిన జీవితంలో వెడ్డింగ్ నెక్స్ట్ మార్నింగ్నే అతనికి ఇక్కడ బెనిఫాక్టర్ దొరికాడని, అప్పుడే అతని కిస్మత్ మారిపోయిందని. అతను సంతోషపడి అనుకుంటాడు, తాను తొందరలో చాలా రిచ్ అవుతానని. జియా చెప్తుంది, నువ్వక్కడ టైం వేస్ట్ అవ్వడం ఆపు అని. జో చెప్తాడు, మీరు ఎంత పెద్ద లూజర్స్ అని, కోడిగుడ్లు పెట్టింది, బావిలో నీళ్లొచ్చాయి అని సంతోషపడుతున్నారు అని. చైన్ అతన్ని అరుస్తాడు, నా వైఫ్ని లూజర్ అనే సాహసం ఎలా చేశావు అని. జియా చైన్కి శాంతపడమని చెప్పి జోకి చెప్తుంది, మీకనిపిస్తుందా మేం బావిలో నీళ్లు చూసి సంతోషపడుతున్నామని? లేదు, మాకు నిజమైన బంగారం దొరికింది అని. ఇది విని జో చూడ్డానికొస్తాడు. జియా చెప్తుంది, బావిలో బాగా చూడు, బంగారం కనిపిస్తుంది అని. అతను తొంగి చూస్తూ ఉంటాడు. జియా అతన్ని కిక్ చేసి బావిలో తోసేస్తుంది. చైన్ మామ్కి చెప్తుంది, వరీ అవ్వకండి, వీడికి స్విమ్మింగ్ వచ్చు, వాడే బయటికొస్తాడు అని. వాళ్లు లోపలికి వెళ్ళిపోతారు. లంచ్ టైంలో చైన్ మామ్ చాలా ఎగ్ డిషెస్ చేసి ఉంటుంది. వాళ్లు బాగా భోజనం చేయగలుగుతారు. జియా వాళ్లకి చెప్తుంది, ఇకపై వరీ అవ్వకండి, మనకింకా వెల్త్ వస్తుంది, మనం అందంగా జీవిస్తామని. రాత్రి చైన్, జియా చూస్తారు. జో ఇంకా తన టెర్రేస్ మీదే నిలబడి చాలా చలిలో కూడా ఒకరికోసం వెయిట్ చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు అని అనుకుంటారు. జియా జోని టీజింగ్ చేస్తూ చెప్తుంది, మా లైఫ్ చూడు ఎంత బాగైంది, ఒక గార్డ్ కూడా దొరికాడు, రాత్రి కూడా కాపలా కాస్తాడు అని. జో చెప్తాడు, ఎక్కువ తెగించకండి, నాకు నా బెనిఫాక్టర్ దొరికితే నేను ఎంత రిచ్ అవుతానో మీకు తెలియదు అని. జియా ఒక టబ్లో నీళ్లు తీసుకొచ్చి చైన్కిచ్చి జో మీద పోయమంటుంది. నీళ్లతో తడిసిన జోకి మరింత చలి అనిపిస్తుంది. వీళ్ళని ఏమీ చేయలేకపోతాడు. జియా నవ్వుతూ చెప్తుంది, ఇక మనం పడుకోవడానికి వెళ్దాం అని.
జో ఆందోళన పడుతూ ఉంటాడు. పోయిన జీవితంలో తనకి ఆ వ్యక్తి ఇంత తొందరగా దొరికాడు, కాని ఈ జీవితంలో ఎందుకింత టైం అవుతుందని. చెన్ మళ్లీ జియా పాదాలు కడగడానికి నీళ్లు తేవడానికి వెళ్తాడు. కాని వస్తూ వస్తూ తన మీదే పోసుకుంటాడు. దాంతో జియా అతన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత ఆమె అతనితో అంటుంది, చూడు, నా హార్ట్ బీట్ ఇంత ఫాస్ట్ అయింది అని. అది తెలిసి తెలిసి చెన్ని క్లోజ్కి రప్పించుకోవడానికి చేసిన పని. కాని చెన్ మాత్రం ఆమె నిజంగానే బాలేదు అని అనుకుంటాడు. అందుకే వెంటనే డాక్టర్ పిలవడానికి పరిగెత్తుతాడు. ఆమె మాత్రం షాక్ అవుతుంది. ఇతను ఏ హింట్ కూడా అర్థం చేసుకోలేదు కదా అని. తర్వాత చెన్నమ్మ అక్కడికి వస్తుంది. అప్పుడు జియా ఆమెకి అన్నీ చెప్తుంది. ఇది విన్నాక చెన్నమ్మ కూడా నవ్వుతూ, వాడసలు అంత పెద్ద వెర్రివాడు, ఇవేవీ వాడికి తెలియవు, నువ్వు టెన్షన్ పడకు, నేను రేపు వాడితో మాట్లాడతాను అని చెప్పి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతుంది. మర్నాడు మార్నింగ్లో జియా మెలకువ వస్తే ఆమె అమ్మ ముందు నిలబడి ఉంటుంది. జియా షాక్ అవుతుంది. అమ్మా, మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆమె అమ్మ అంటుంది, నువ్వు తొందరగా రెడీ అయి బయటికి రా, మీ నాన్న అన్నయ్య బయట నిన్ను వెయిట్ చేస్తున్నారు అని. జియా బయటికి వచ్చి తన నాన్నతో మాట్లాడ్డానికి ట్రై చేస్తే ఆయన అరుస్తాడు, నన్ను నాన్న అని పిలవకు, నాకు నీలాంటి మొండిపిల్ల లేదు అని. జియా అన్నయ్య కూడా ఆమెను అడుగుతాడు, ఇలాంటి వెర్రివాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అతని ఫ్యామిలీ కూడా ఇంత పేదగా ఉంది కదా అని. అప్పుడు చెన్నమ్మ అంటుంది, మా ఫ్యామిలీ చాలా పేదది అని నిజమే, కాని మేము జియాని చాలా బాగా చూసుకుంటాము, ఆమెకి ఏ కష్టమూ రానివ్వము అని. జియా నాన్న మాత్రం గట్టిగా అరుస్తాడు, చూడండి, మీరెంత పేదగా ఉన్నారో, మీ ఇంటి పరిస్థితి కూడా ఎంత చెత్తగా ఉంది, తినడానికి కూడా డబ్బుల్లేవు, పైగా అప్పులు కూడా ఉన్నాయి, అలాంటప్పుడు మీరు నా కూతుర్ని సపోర్ట్ చేయగలరా అని. తర్వాత జియా అన్నయ్యని చూసి అంటాడు, దీన్ని కట్టుకొనైనా తీసుకెళ్ళు అని. అప్పుడు చెన్ అమ్మ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇలా చెయ్యకండి అని బతిమాలుతుంది. కాని జియా నాన్న వినడు. అప్పుడు జియా తనే చెప్తుంది, ఇప్పుడు నాకు పెళ్ళయింది, మీరు నన్ను తీసుకెళ్లినా ఇంకెవరూ నన్ను మళ్లీ పెళ్లి చేసుకోరు కదా అని. నాన్న అంటాడు, నీకెవరూ అక్కర్లేకపోతే ఏం, మాకక్కర్లేదా, మేం జీవితాంతం నిన్ను చూసుకుంటాం, నువ్వు మా కూతురివి అని. జియా అమ్మ కూడా ఆమెకి చెప్తుంది, ముందు నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు కూడా మేం ఒప్పుకోలేదు, ఎందుకంటే అతని అమ్మానాన్న ప్యారలైజ్డ్ అయ్యున్నారు, జీవితాంతం వాళ్ళని నువ్వు చూసుకోవాల్సొస్తుంది, కాని నీ మొండితనానికి మేం ఒప్పుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఇంత పేద ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్నావు, అంతా భారం నీమీదే పడింది, ఇది నువ్వెలా హ్యాండిల్ చేస్తావు అని. పైగా నీ హస్బెండ్ వెర్రివాడు, ఇక నీ ముందు జీవితం ఎంత కష్టంగా ఉంటుందో నీకు అర్థమవడం లేదు అని కూడా అంటుంది. జియా నాన్న, అన్నయ్య కూడా ఆమెని నిన్ను కష్టపడ్డం చూడలేం అని అంటారు. అప్పుడే చెన్ ఇంటికొచ్చి వాళ్ళని ఆపుతాడు. నేను ఉన్నంతవరకు నా వైఫ్కి కష్టం రానివ్వను, మీరు వరీ చేయకండి అని చెప్తాడు. అప్పుడు జియా చెన్ చేతుల మీద, బాడీ మీద చాలా గాయాలు చూస్తుంది. గట్టిగా అరుస్తుంది, ఇవన్నీ నీకెలా అయ్యాయాయ్ అని ఏడుస్తుంది. అతను వెంటనే ఆమె కన్నీళ్లు తుడిచి, వైఫ్ ఏడవకు, నేను బాగానే ఉన్నాను, నువ్వు బాలేదు కదా అని నీకోసం మెడిసిన్ తేవడానికి వెళ్లాను, ఆ హర్బ్స్ మౌంటైన్ మీద దొరుకుతాయని విన్నాను, అందుకే వెళ్లి వెతికాను అని చెప్తాడు. జియా అతన్ని గట్టిగా అంటుంది, ఇతరులు ఏం చెప్పినా నమ్ముతావా, ఆ చక్కర్లో నీ లైఫ్ని రిస్క్లో పెట్టావు, నీకేదైనా అయితే నువ్వు చనిపోయేవాడివి కదా అని అరుస్తుంది. అతను, నువ్వు ఏడవకు, నేను చనిపోయినా పర్వాలేదు, కాని నువ్వు ఏడవకూడదు, నీకు ఏమీ కాకూడదు అని అంటాడు. ఇక్కడ చెన్ మాటలు విన్న జియా అమ్మ చాలా షాక్డ్ అవుతుంది. తర్వాత జియా చెన్ని నీల్ డౌన్ అవ్వమని చెప్పి అతని చేయి పట్టుకుని తన అమ్మానాన్నకి చెప్తుంది, చెన్ ఫ్యామిలీ చాలా పేదది నిజమే, కాని వాళ్ళు నన్ను నిజంగా చాలా కేర్ చేస్తారు అని. అందుకే ఆమె తన అమ్మానాన్నకి ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతుంది. అమ్మా నాన్న, మీరు నాకు చెన్కి 1 మంత్ టైం ఇవ్వండి, చెన్ ఈ విలేజ్లో అందరికంటే రిచ్ మ్యాన్ అవుతాడని నేను మీకు ప్రూవ్ చేస్తాను, మీ అమ్మాయి ఈ పెళ్లి చేసుకోవడం పూర్తిగా సరైందే అని తప్పకుండా చూపిస్తాను అని అంటుంది. జియా అమ్మ నాన్నని కన్విన్స్ చేస్తుంది, పిల్లలు ఇంత సిన్సియర్గా ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి అని. నాన్న ఒప్పుకుంటాడు, ఈ అబ్బాయి నీకు సిన్సియర్గా ఉన్నాడు కాబట్టే నేను మీకు 1 మంత్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, 1 మంత్ తర్వాత కూడా ఇతని ఫ్యామిలీ పరిస్థితి ఇలానే ఉంటే నువ్వు నాన్న మాట వినాలి, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని కండిషన్ పెడతాడు. జియా ఒప్పుకుంటుంది. తర్వాత ఆమె ఫ్యామిలీ వెళ్ళిపోతారు. అప్పుడు చెన్ ఆ గ్రాస్ అన్నీ తీసుకొచ్చి, వైఫ్ ఇవి తినండి, ఇవి హర్బ్స్, ఇవి తింటే నువ్వు బాగవుతావు అని అంటాడు. జియా, నువ్వు నిజంగా చాలా స్టూపిడ్గా ఉన్నావు, ఇవి అన్నీ అడవిగడ్డి అని అతనికి చెప్తుంది. నేను నిజంగా అనారోగ్యంగా ఉన్నా కూడా నువ్విలా నీ ప్రాణాన్ని రిస్క్లో పెట్టకూడదు అని అంటుంది. చెన్ అంటాడు, నీకోసం నా రక్తం ఇవ్వాల్సి వచ్చినా నేనివ్వడానికి తయారుగా ఉన్నాను అని. జియా, అయ్యో
సరే ఆపు అని అంటుంది. తరువాత తన కన్నీళ్లు తుడుచుకుని, ఈ మ్యాటర్ని ఇలా వదిలేయలేను, నన్ను బుల్లీ చేసిన వాళ్లకి లెసన్ నేర్పించాలి అని అంటుంది. వెంటనే చెన్నమ్మ జియాని ఆపి, వదిలేయండమ్మా, వాళ్ళని మనమేం చేయలేము, మేం సాధారణంగా ఆర్ఫనైన అమ్మ కొడుకు, వాళ్లతో గొడవ పట్టం మంచిది కాదు అని చెప్తుంది. జియా అంటుంది, మళ్ళీ మిమ్మల్ని మీరు ఆర్ఫన్, విడో అని పిలుచుకోకండి, నేనిప్పుడిక్కడికొచ్చాను కదా, మీ అందర్నీ ప్రొటెక్ట్ చేయడానికి నేనున్నాను అని చెప్తుంది. అప్పుడు జియా బకెట్లో ఉన్న డర్టీ వాటర్ తీసుకుని వెళ్తుంది. అక్కడ ఇద్దరు అబ్బాయిలు చెన్ని మాక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వెర్రివాడు ఎంత ఈడియట్రా, మేమతనికి అడవిగడ్డి హర్బ్స్ అని చెప్పాం, వాడు నమ్మి పడిపోయాడు అని నవ్వుతూ అంటారు. అప్పుడే జియా వచ్చి వాళ్లమీద ఆ డర్టీ వాటర్ పోసేస్తుంది. ఇది మీకు డిజర్వ్ అవుతుంది అని గట్టిగా అంటుంది. అక్కడ క్రౌడ్ చేరుతుంది. జియా వాళ్ళిద్దరి గురించి అందరికీ చెప్పడం మొదలుపెడుతుంది. వీళ్లకి తెలుసు చెన్ని ఏమి చెప్పినా నమ్ముతాడని, అందుకే వాణ్ణి మౌంటైన్కి పంపించారు అడవిగడ్డిని, హర్బ్స్ అని చెప్పి అని అరుస్తుంది. మీరు షేమ్లెస్ మాత్రమే కాదు, చాలా చెత్తగా ఉన్నారు అని చెప్తుంది. అక్కడ ఇతర పీపుల్ కూడా ఆ ఇద్దరిని తిట్టడం మొదలు పెడతారు. తర్వాత జియా అందరికీ చెప్తుంది, మీరందరూ వీళ్ల ముఖాలు బాగా చూసుకోండి, వీళ్ల వయసు చూస్తే పెళ్లి వయసు వచ్చిందని తెలుస్తుంది, కానీ ఇప్పుడు వీళ్ల అసలు క్యారెక్టర్ తెలిసింది కదా, ఎవరూ మీ అమ్మాయి పెళ్లి వీళ్లతో చేయకండి, లేకపోతే వీళ్ళు మీ అమ్మాయి లైఫ్ కూడా పాడు చేస్తారు అని అంటుంది. అప్పుడు ఆ లావు అబ్బాయి జియా మీద కోపంగా వచ్చి కొట్టబోతాడు. చెన్ కోపంగా వచ్చి అతన్ని ఒక్క చేత్తో పైకెత్తి, నా వైఫ్ని నువ్వు డిస్టర్బ్ చేయకూడదు అని అరుస్తాడు. ఆ అబ్బాయి భయపడి క్షమాపణ చెప్తాడు. మళ్ళీ ఇలా చెయ్యను అని అంటాడు. అప్పుడు చెన్ అతన్ని కింద వదులుతాడు. తర్వాత జియా అందరికీ వార్న్ చేస్తుంది, ఇక మీదట ఎవరైనా నా హస్బెండ్ని డిస్టర్బ్ చేస్తే వదిలిపెట్టను. ఈసారి డర్టీ వాటర్తో ఆగింది. తర్వాత ఏం విసురుతానో నాక్కూడా తెలియదు అని చెప్పి చెన్తో కలిసి ఇంటికి బయలుదేరుతుంది. వాళ్లు వెళ్లగానే ఆ ఇద్దరు అబ్బాయిలు చెన్ అమ్మతో అంటారు, మీ డాటర్ ఇన్ లా నుండి జాగ్రత్తగా ఉండండి, చూడండి ఆమె ఎంత షార్ప్గా ఉంది, ఒకరోజు మిమ్మల్ని కూడా కొడుతుంది అని. దాంతో పబ్లిక్ కూడా మాట్లాడుకుంటారు, ఈ అమ్మాయి వచ్చినప్పటి నుండే ఇంత గొడవ చేస్తుంది, ముందు రోజులు శాంతిగా ఉంటాయి అనిపించడం లేదు అని. ఆ లావ్ అబ్బాయి చెన్తో అంటాడు, చూడు నా మాట విను, ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు కాబట్టే నీలాంటి వెర్రివాణ్ణి పెళ్లి చేసుకుంది, చూడు ఒకరోజు ఈమె మీ ఇంటిని కూడా దోచుకుని వెళ్ళిపోతుంది అని అంటాడు. అప్పుడు చెన్ అమ్మకి చాలా కోపం వస్తుంది. ఆ అబ్బాయిని కొట్టి, మళ్ళీ నా డాటర్ ఇన్ లా గురించి ఇలా గాసిప్ చేయకు, నా డాటర్ ఇన్ లా చాలా మంచిది, మా ఫ్యామిలీ ఇంత పేదది, నా కొడుకు వెర్రివాడు, అయినా సరే ఆమె మా ఫ్యామిలీలో చాలా బాగా ఉంది, అందుకే ఆమె నాకు డాటర్ ఇన్ లా కాదు, డాటర్ లాంటిది, నేనామెని పూర్తిగా స్పాయిల్ చేస్తాను, మీరెవరు మాట్లాడటానికి అని అంటుంది. మా ఫ్యామిలీ పేదది నిజమే, కానీ మళ్ళీ మీరేదైనా ఇలా మాట్లాడటానికి ట్రై చేస్తే నేను మీతో చాలా ఫైట్ చేస్తాను అని వార్న్ చేస్తుంది. వాళ్ల నోరు మూతపడుతుంది. ఇది చూసి జియా చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత అమ్మా ఇంటికి వెళ్దాం అని అంటుంది. ముగ్గురూ కలిసి వెళ్తారు. ఆ లావబ్బాయి క్రౌడ్ చెదరగొట్టేలోపు ఒక పర్సన్ వెనక నుండి జియాని చూస్తూ ఉంటాడు. తర్వాత సీన్లో జియాని తన నాన్నతో చేసిన ప్రామిస్ గుర్తొస్తుంది. 1 మంత్ తీసుకుంది, కాని ఇంతకాలమైనా ఏమీ జరగలేదు. తన లక్కీ చామ్ పని ఎందుకు చేయడం లేదు అని వండర్ అవుతుంది. అప్పుడే చెన్నమ్మ లోపల నుండి వచ్చి గుడ్ న్యూస్ చెప్తుంది. ఆ అడవిగడ్డుల్లో ఒక చాలా విలువైన మెడిసినల్ ప్లాంట్ గిన్సెంగ్ దొరికింది అని. ఇది చూసి జియా కూడా హ్యాపీ అవుతుంది. చెన్ని అడుగుతుంది, నువ్వు దీన్నెక్కడి నుండి తెచ్చావు అని. అతను నాకు తెలీదు, నేను గ్రాస్ కలెక్ట్ చేస్తున్నాను, ఇది కూడా వచ్చింది అని అంటాడు. జియా, నువ్వు నిజంగా వెర్రివాడివి కాని ఎంత లక్కీగా ఉన్నావు అని అంటుంది. చెన్ అమ్మ అంటుంది, లక్కీ నువ్వు మనకోసం, నువ్విక్కడికి రాకముందు నేను, నా కొడుకు ఎంత బ్యాడ్ లక్లో ఉన్నాం, ప్రతీది మాకు చెడుగానే జరుగుతూ ఉండేది, కోళ్లు గుడ్లు పెట్టేవి కాదు, తినడానికి ఏమీ దొరికేది కాదు, కాని నువ్వు వచ్చినప్పటినుండి అన్నీ ఎంత మారిపోయాయో చూడు, కోళ్లు అకస్మాత్తుగా గుడ్లు పెడుతున్నాయి, మా బావిలో నీళ్లు వచ్చాయి, ఇవన్నే కాదు మా పీకాక్ కూడా ఎంత పెద్దగా అయింది, పైగా చెన్ అడవిగడ్డిలో ఇంత విలువైన మెడిసినల్ ప్లాంట్ తీసుకొచ్చాడు, ఇవన్నీ నీ వల్లే జరిగాయి, నువ్వే లక్కీ అని చెప్తుంది. జియా అంటుంది, అమ్మా ఇదింకా ఏమీ కాదు, మన మంచి రోజులిప్పుడు వస్తున్నాయి అని. అమ్మా నేను రేపే మార్కెట్కి వెళ్ళి దీన్ని మంచి ప్రైస్కి అమ్ముతాను అంటుంది. జియా అడుగుతుంది, ఎంత వస్తుంది అని. అమ్మ చెప్తుంది, కనీసం 100 నుండి 200 వరకైనా వస్తుంది అని. అప్పుడు చెన్ అంటాడు, అలా అయితే నేనింకా అలాంటి మెడిసినల్ ప్లాంట్స్ వెతికి తీసుకొస్తాను అని. జియా అతన్ని ఆపి, ఈ ప్లాంట్ ఇంత విలువైనది, అలా ఈజీలీ దొరకదు, వదిలేయ్ అని చెప్తుంది. తర్వాత అమ్మ లోపల నుండి ఒక క్లాత్ తీసుకొస్తుంది ఆ గిన్సింగ్ ప్లాంట్ని జాగ్రత్తగా పెట్టడానికి. జియా అది చూసి అడుగుతుంది, ఇది మీరు చేశారా
దీని క్వాలిటీ మార్కెట్లో దొరికేదానికంటే చాలా రెట్లు మంచిగా ఉంది అని. అమ్మ అంటుంది, అయ్యో నేను క్యాజువలీ సిలికాను. మార్కెట్తో ఎలా కంపేర్ చేస్తావు? చూడు, చెన్ వేసుకున్న బట్టలు కూడా నేనే కుట్టాను అని. జియా చెన్ బట్టలు చూసి ఇంకా ఇంప్రెస్డ్ అవుతుంది. అమ్మా, మీ స్కిల్ ఎంత బావుంది అని అంటుంది. తర్వాత చెప్తుంది, రేపు మీరు ఈ గిన్సింగ్ ప్లాంట్ తీసుకెళ్లి దానికి బదులు డబ్బులు తీసుకోకుండా ఫ్యాబ్రిక్ కొనుక్కుని రండి అని. అమ్మ షాక్ అవుతుంది. ఇంత డబ్బుకి ఫ్యాబ్రిక్ కొనాలా? ఏం చేస్తావు అని అడుగుతుంది. జియా అంటుంది, అలా అయితే మనకు చాలా డబ్బులొస్తాయి. మీరు నా మాట వినండి అని. చెన్ వెంటనే ఒప్పుకుంటాడు. నా వైఫ్ ఇంత లక్కీ కదా, వాళ్ల మాట వినాలి అని. జియా హ్యాపీగా ఉంటుంది. ఒక్క మంత్ లోపు మనం చాలా రిచ్ అవుతాం అని మనసులో అనుకుంటుంది. మర్నాడు జియా బాగా డ్రెస్అప్ అయి విలేజ్ లేడీస్ అందరి దగ్గరికి వెళ్తుంది. అందరూ ఆమెను చూసి, నీ డ్రెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, దీన్నెక్కడ కొన్నావు అని అడుగుతారు. జియా చెప్తుంది, ఇది నా మదర్ ఇన్ లా నాకు కుట్టి పెట్టారు అని. అందరూ అప్సెట్ అవుతారు. మాకు కూడా కొనాలని ఉంది, కానీ ఇది బయట దొరకదు కదా అని. జియా అంటుంది, పర్వాలేదు, నేను నా మదర్ ఇన్ లాకి చెప్తాను, మీకు కూడా చేసి పెడతారు అని. అందరూ చాలా హ్యాపీ అవుతారు. మా డాటర్ ఇన్ లాకి కొనాలి, నాకు నా కోసం కొనాలి అని అందరూ ఆర్డర్ ఇవ్వడం మొదలు పెడతారు. డబ్బులు చేతికిస్తారు. జియా ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటూ, సరే ఇక మీరు వరీ చేయకండి, బట్టలు రెడీ అయినప్పుడు డెలివర్ చేస్తాను అని చెప్తుంది. అప్పుడే జో అక్కడ అన్నీ చూస్తూ ఉంటాడు. అందరూ వెళ్ళాక జియా దగ్గరికి వస్తాడు. ఈరోజిలా రెడీ అయి చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. జియా, నువ్వెప్పుడు ఇలాంటి పనులే చేస్తావు అని అంటూ వెళ్లడానికి ట్రై చేస్తుంది. జో గట్టిగా ఆపి, నీలో బిజినెస్ టాలెంట్ ఇంత ఉంటుందని నాకు తెలియలేదు. వాసే, నేను చాలా పెద్ద ఆంట్రప్రెనర్ అవ్వబోతున్నాను, కానీ ఇప్పుడు నాకు కొంచెం డబ్బులు కష్టం ఉంది. అందుకే ఈ డబ్బులు నాకిస్తే నేను నిన్న మెంటల్ పర్సన్ని పెళ్లి చేసుకున్నందుకు తక్కువగా చూడను, నిన్ను నా దగ్గరికి తీసుకెళ్తాను. కానీ ఫార్మల్ టైటిల్ ఇస్తానని అనుకోకు, నా ఫ్యూచర్ వైఫ్ సిటీ మేయర్ కూతురు అవుతుంది అని డిసైడ్ చేసుకున్నాను అని అంటాడు. జియా అంటుంది, నిజంగా నీ ఈ షేమ్లెస్నెస్ నాకు చాలా నచ్చుతుంది. నువ్వింత షేమ్లెస్గా ఉన్నావు, నీ అమ్మా నాన్నకి ఏమీ లేనట్టుంది, నువ్వే మిగిలావు అని అంటుంది. జో అరుస్తాడు, ఇంత అహంకారం పనికిరాదు. చూడు, నేనొకరోజు చాలా రిచ్ అవుతాను, అప్పుడు నువ్వే నీల్ డౌన్ చేసుకుని నన్ను మాఫీ అడగడానికి వస్తావు అని. జియా అంటుంది, అది నువ్వు కలలో మాత్రమే రిచ్ అవుతావు అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ మనసులో, ఈ లైఫ్లో నువ్వు పేదరికంలోనే మగ్గుతావు, నా ముందు నేనెలా రిచ్ అవుతానో చూస్తావు అని అనుకుంటుంది. జో వెనక నుండి, నువ్వు నిన్నేమనుకుంటున్నావో చూడు, ఒకరోజు రిచ్ అయినాక నీకు లెసన్ నేర్పిస్తాను అని అరుస్తాడు. తర్వాత అతను ఆలోచిస్తాడు. ఆమె వేసుకున్న డ్రెస్ ప్యాటర్న్ చాలా ఇయర్స్ తర్వాత ఇంట్రడ్యూస్ అయింది, అలాంటిది ఇప్పుడే ఎలా వేసుకుంది అని డౌట్ వస్తుంది అతనికి. మరోవైపు జో తన ఇంటికి వెళ్తాడు. తన అమ్మా నాన్న డిజేబుల్డ్ అయినట్టు నటిస్తూ రెస్ట్ తీసుకుంటున్నారు. అతను, మీరిక్కడ యాక్టింగ్ చేస్తున్నారా అని అంటాడు. వెళ్ళి నాకు వంట చెయ్యండి అని అంటాడు. అమ్మ అరుస్తుంది, నువ్వే కదా డిజేబుల్డ్గా యాక్ట్ చేయమని చెప్పావు, ఆ వెర్రి ఫ్యామిలీలో ఒక ఫ్రీ సర్వెంట్ లాంటి వైఫ్ తీసుకొస్తానని చెప్పావు, ఆమె మన కేర్ చేస్తుంది అని చెప్పావు, ఏది మీ వైఫ్ ఎక్కడా, ఇంకా తీసుకురాలేదేం అని. జో అరుస్తాడు, మీకు నన్ను ఒక విలేజ్ గర్ల్తో పెళ్లి చేయించాలనుందా అని. నాన్న అరుస్తాడు, ఏడ్చావు అని చెప్పు, 7 రోజులైంది, ఇంకా ఏదో ఇంపార్టెంట్ పర్సన్ రావాలని వెయిట్ చేస్తున్నావు, అతనింకా రాలేదు అని. జో కూడా ఆలోచిస్తాడు, ఏం పోయిన లైఫ్లో ఇలా జరగలేదు కదా, అన్నీ ఎందుకు లేట్ అవుతున్నాయి ఈ లైఫ్లో అని. నాన్న, నాకు నువ్వు కేవలం డ్రీమ్స్ చూస్తున్నావు అని అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు జో అమ్మ అంటుంది, ఆ జియా అమ్మాయి చాలా లక్కీ అని నాకు అనిపిస్తుంది. చూడు, ఆమె ఆ వెర్రివాడి ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్నప్పటి నుండి వాళ్ళు ఎంత లక్కీ అయిపోయారు, వాళ్ల కండిషన్ కూడా మారిపోతుంది అని. జో కోపంగా ఇది విని వెళ్ళిపోతాడు. మరోవైపు జియా ఇంట్లో ప్రాఫిట్ కౌంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నంబర్స్ వింటూ చెన్ వెంటనే క్యాల్కులేషన్ చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్తాడు. జియా హ్యాపీగా, అరే వావ్, నువ్వు ఎగ్జాక్ట్లీ చెప్పావు అని అంటుంది. ఇంకా కొన్ని క్యాల్కులేషన్స్ చేస్తుంది, మనం ఇంకా ఎన్ని అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని. అతను అవి కూడా ఎగ్జాక్ట్గా చెప్తాడు. జియా అతని నుండి చాలా ఇంప్రెస్డ్ అవుతుంది. నువ్వివి ఎలా కౌంట్ చేశావు అని అడుగుతుంది. నాకు తెలీదు, నేను బ్రెయిన్లో ఆలోచించాను, ఆన్సర్ వచ్చింది అని అంటాడు. అమ్మ హ్యాపీగా, నా కొడుకు చిన్నప్పటి నుండే ఇలా జీనియస్గా ఉన్నాడు, కొన్ని ఇయర్స్ మాత్రమే స్కూల్ చదివాడు, కానీ చూడు ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నాడు అని అంటుంది. జియా, నువ్వు నాకు దొరికిన ట్రెజర్ అని చెప్పి అతని చెంపకి కిస్సిచ్చి, నువ్వు వెర్రివాడివి కాకపోయి ఉంటే నీలో చాలా పొటెన్షియల్ ఉండేది అని అంటుంది. చెన్ సిగ్గుపడి పక్కకి చూస్తాడు. అప్పుడు చెన్నమ్మ జియాతో అడుగుతుంది, నిజంగా మన చేసిన బడికి ఇంత వాల్యూ ఉందా అని. జియా అంటుంది, ఇదింకా ఏమీ కాదు, మనం కొంచెం డబ్బులు సంపాదిస్తే మన క్లోదింగ్ స్టోర్ తెరుస్తాం, అప్పుడు మీ ఒక్క డ్రెస్ ఒకటి 100 యువాన్ కంటే ఎక్కువ అవుతుంది అని. అమ్మ హ్యాపీ అవుతుంది. చెన్ కూడా నా వైఫ్ చాలా మంచిది
అని అంటాడు. అప్పుడు జియా చెన్ అమ్మతో అడుగుతుంది, చెన్ చిన్నప్పుడు బానే ఉన్నాడు కదా, ఇప్పుడు స్టూపిడ్ ఎలా అయ్యాడు? మీ ఫ్యామిలీ పరిస్థితి కూడా ఎందుకింత బ్యాడ్గా అయింది? తినడానికి కూడా లేకుండా అయింది అని. ఇది అడిగినప్పుడు చైనమ్మ అంటుంది, అది కర్మ వల్ల అయింది అని. అప్పుడే చెన్కి మళ్లీ ట్రామా వస్తుంది. చాలా భయపడతాడు. అమ్మ వెంటనే అతన్ని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది. జియా చూసి అడుగుతుంది, ఇతనికేమైంది అని. అమ్మ, జియా, ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుకుందాం, తర్వాత చెప్తాను అని చెప్పి చెన్ని కాన్సోల్ చేయడంలో బిజీ అవుతుంది. తర్వాత సీన్లో జియా అన్నీ రెడీ అయిన క్లోత్స్ చూసి హ్యాపీ అవుతుంది. ఇవన్నీ రెడీ అయ్యాయి, నెక్స్ట్ వీక్ మన స్టోర్ ఓపెన్ చేస్తాం, 1 మంత్లో చాలా డబ్బులు సంపాదించి నాన్నకి ప్రూవ్ చేస్తాను అని అనుకుంటుంది. కానీ అప్పుడు జో అక్కడికి కెప్టెన్ని తీసుకొస్తాడు. మీరే చూడండి, నేను అబద్ధం చెప్పలేదు అని అంటాడు. జియా అతన్ని చూసి, ఏం ట్రబుల్ చేయడానికొచ్చావు అని అంటుంది. జో అంటాడు, ఇప్పుడు నువ్వైపోయావు, నువ్విక్కడ చేస్తున్నదంతా ఇంక ఏమీ మిగలదు అని. అప్పుడు చెన్ అమ్మ వస్తుంది. కెప్టెన్తో మీకు మిస్అండర్స్టాండింగ్ అయింది, దయచేసి నా మాట వినండి అని చెప్తుంది. కానీ వాళ్లు వినరు. తమ వాళ్లందర్నీ ఆ బట్టలన్నీ పాడు చేయమని పంపిస్తారు. అప్పుడు చెన్ పరిగెత్తుకుని వస్తాడు. కర్రతో వాళ్లని కొట్టబోతాడు. జియా అతన్ని ఆపి, అలా చెయ్యకు అని చెప్తుంది. అతను ఆమె మాట విని ఆగిపోతాడు. జియా కెప్టెన్తో అంటుంది, వాళ్లు మా మీద ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ల దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. వాళ్ళు ఈ బడి అన్నీ ఎవరికి అని అడుగుతారు. జియా, ఇవి విలేజర్స్కి కుట్టినవి అని చెప్తుంది. జో అంటాడు, చూశారా కెప్టెన్, ఇదిప్పుడు తానే నోటితో ఒప్పుకుంది అని. జియా, ఇవి అమ్మడానికి నిజమే, కాని నేను డబ్బులు తీసుకోలేదు అని చెప్తుంది. అప్పుడక్కడ చేరిన ఉమెన్ అందరూ చెప్తారు, జియా చెప్పేది నిజమే, మేం విట్నెస్ ఇవ్వగలం అని. జో ఇలా ఎలా జరుగుతుంది అని కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ రోజు నేను నా చెవులతో విన్నాను, ముందు డబ్బులు పే చేసిన వాళ్లకే పని పూర్తవుతుంది అని ఆమె అంటుంది అని అంటాడు. యాంటీస్ అంటారు, కెప్టెన్, అది మేమే జోక్ చేశాం, అది ఇల్లీగల్ ఏమీ కాదు కదా అని. జో, కెప్టెన్ చూడండి, వాళ్ళింత గుడ్గా ఉండరు, ఫ్రీగా ఇస్తారా అని అంటాడు. జియా, నేనెప్పుడు ఫ్రీగా ఇచ్చానని చెప్పాను అని అంటుంది. జో, చూశారా కెప్టెన్, ఇది ఒప్పుకుంది, అందరి దగ్గర నుండి లాభపడింది అని అంటాడు. జియా, నేను లవ్, రెస్పెక్ట్కి బదులుగా ఇచ్చాను అని చెప్తుంది. అందరూ జియా సైడ్లో ఉంటారు. కెప్టెన్ జోని చిల్లాడతాడు, నువ్వొక్కడివి చెప్తున్నావు, ఇక్కడ అందరూ ఆ అమ్మాయి సైడ్లో ఉన్నారు, ఆబ్వియస్లీ నేను వాళ్ళని నమ్ముతాను, నిన్ను కాదు. ఇక వ్యర్థంగా ట్రబుల్ చేయకు, ఏదైనా పని చేసుకో అని వెళ్ళిపోతాడు. జియా అంటుంది, మీరు మాకింత పెద్ద నష్టం చేశారు, ఇలా వెళ్ళిపోవడం ఎలా అని అంటుంది. కెప్టెన్ అడుగుతాడు, నీకేం కావాలి అని. జియా, దీన్ని రోడ్ మధ్యలో తీసుకెళ్లి కొట్టాలి, అందరికీ తెలియాలి, ఇలా ఇతరుల మీద అబద్ధపు ఆరోపణలు చేస్తే ఇదే గతి అవుతుందని అని అంటుంది. జో, మనం ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్స్గా ఉన్నాం, కనీసం ఇలా మాట్లాడకు అని అంటాడు. జియా అది కూడా పట్టించుకోదు. గార్డ్స్ అతన్ని పట్టుకుని తీసుకెళ్తారు. జో అరుస్తూనే ఉంటాడు. తర్వాత ఆంటీస్ అందరూ జియా దగ్గరికి వస్తారు. చెన్నమ్మ జియాను అడుగుతుంది, ఇదేమిటి, నువ్వు ముందే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అని చెప్పావు అని. యాంటీస్ నవ్వుతూ చెన్నమ్మకి అన్నీ చెప్తారు. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. జియా అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాక తన దగ్గరవి కూడా వెనక్కిచ్చేసింది. నేను మీ దగ్గర 3 యువాన్ మాత్రమే తీసుకుంటాను అని చెప్పింది. వాళ్లు షాక్డ్ అయ్యారు. ఇది మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ, ఇంత కష్టపడి చేశావు కదా అని. జియా చెప్పింది, మీరలా అనుకోకండి, నాకు ఫ్రీగా ఇవ్వడం లేదు, ఒక్క పని చేయండి, మనం షాప్ ఓపెన్ చేయడానికి ముందు ఎవరైనా మా మీద ఆరోపణ చేయడానికి ట్రై చేస్తే మీరు సపోర్ట్ ఇవ్వండి అని. అదే యాంటీస్ చెన్నమ్మకి చెప్తూ, మీరు నిజంగా చాలా లక్కీ, మీకు జియా లాంటి మంచి అమ్మాయి దొరికింది అని అంటారు. చెన్ కూడా నా వైఫ్ చాలా లక్కీ అని అంటాడు. తర్వాత ఆంటీస్ మిగిలిన డబ్బులు కూడా జియాకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. జియా ఎందుకిస్తున్నారు, నేను 3 యువాన్ మాత్రమే తీసుకుంటానని చెప్పాను కదా అని అంటుంది. ఆంటీ చెప్తుంది, లేదు, మీ ఫ్యామిలీ ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు, చెన్ మీ మదర్ ఇన్ లా ముందు కూడా మాకు చాలాసార్లు హెల్ప్ చేశారు, ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది మీకు హెల్ప్ చేయడానికి, అందుకే మేం చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్తుంది. ఇంకో ఆంటీ చెప్తుంది, చెన్ చాలాసార్లు మా ఇంటికొచ్చి చాలా పనులు రీపేర్ చేయడంలో హెల్ప్ చేశాడు అని. అందరూ మీ ఫ్యామిలీ డెవలప్ అవుతే మాకు చాలా ఆనందంగా ఉంటుంది అని డబ్బులిస్తారు. జియా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక మీదట మీకందరికీ డిస్కౌంట్ ఇస్తాను అని చెప్తుంది. వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. తర్వాత అమ్మ డ్రెస్సెస్ అన్నీ తీసుకొస్తుంది. ఇవి కొంచెం డర్టీ అయ్యాయి, మీరు మైండ్ చేయకపోతే కొంచెం టైం తీసుకుని మళ్ళీ క్లీన్ చేసి ఇస్తాను అని అంటుంది. ఆంటీస్, లేదు, ఇవి అంత డర్టీగా లేవు, మేమే వాష్ చేసుకుంటాం, మీరింత కష్టపడి చేశారు కదా, ఇవి మాకు పర్వాలేదు అని తీసుకుంటారు. జియా కూడా చాలా హ్యాపీ అవుతుంది. రాత్రి జియా ఇంట్లోకొస్తే, అమ్మా, ఈరోజు నీకోసం ప్రత్యేకంగా చికెన్ చేశాను అని చెప్తుంది. జియా విండో తెరవాలని ట్రై చేస్తుంది.
అమ్మ ఆపుతుంది. లేదు లేదు, బయట చాలా చల్లగా ఉంది, చికెన్ స్మెల్ బయటికి వెళ్ళిపోతుంది అని. జియా ఏమైంది అని అంటూ విండో మూస్తుంది. నాకు చల్లగా అనిపిస్తుంది అని అంటుంది. వాళ్ళు తినడానికి కూర్చుంటారు. చెన్ అమ్మ జియాకి బాగా చికెన్ సర్వ్ చేస్తుంది. జియా టేస్ట్ చేసి చాలా బావుంది అని చెప్తుంది. చెన్, నేను కూడా టేస్ట్ చేస్తాను, నేను మొదటిసారి చికెన్ తింటున్నాను అని అంటాడు. జియాకి ఇది చాలా షాకింగ్గా అనిపిస్తుంది. వాళ్ళెప్పుడూ మీట్ తినలేదా అని. అమ్మ చెప్తుంది, మేం చాలా పూర్గా ఉన్నాం కదా, ఫ్రీగా వచ్చే మీట్ని పంచుకుని ఇంకా ఏదైనా తీసుకునేవాళ్లమని. జియా చూస్తుంది, ఇంట్లో ఎక్స్ట్రాగా ఏమీ లేదు. తను ఆలోచిస్తుంది, వాళ్ళ కండిషన్ ఎందుకింత బ్యాడ్గా ఉంది అని. తర్వాత చెన్నమ్మకి చెప్తుంది, రేపు సిటీ వెళ్ళి ఒక షాప్ రెంట్కి తీసుకుంటాను, మనం మన సొంత స్టోర్ ఓపెన్ చేస్తాం అని. అమ్మ చాలా హ్యాపీ అవుతుంది, మనం సొంత స్టోర్ ఓపెన్ చేసి బాస్ అవుతాం అని. జియా మైండ్లో ఆలోచిస్తుంది, పోయిన లైఫ్లో జో ఇదే చేశాడు. ఒక రిచ్ పర్సన్ వల్ల అతనికి ఐడియా వచ్చింది, అతనే హెల్ప్ చేశాడు. జో సిటీలో పెద్ద స్టోర్ బాస్ అయ్యాడు. ఈ లైఫ్లో నేను నా కోసం అన్నీ చేస్తాను అని. అమ్మా, నేను నిన్ను పూర్తిగా సపోర్ట్ చేస్తాను అని. చెన్ కూడా నా వైఫ్ని ప్రొటెక్ట్ చేయడం నా పని అని అంటాడు. మర్నాడు ఇద్దరూ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. చెన్ జియాని సన్ నుండి కూడా కాపాడుతూ వెళ్తాడు. జియా, నువ్వు వైఫ్ని ఇలా కేర్ చేయడం ఎలా నేర్చుకున్నావు అని అడుగుతుంది. అమ్మ వైఫ్ని బాగా చూసుకోమని చెప్పింది, నా వైఫ్ని సన్లో బర్న్ అవనివ్వలేను కదా అని అంటాడు. జియా హ్యాపీ అవుతుంది. ఈ వెర్రివాడు ఇంత కేరింగ్గా ఉన్నాడు, రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేయాలో మాత్రం తెలియదు, వాడు చూడ్డానికి మాత్రమే అని మనసులో అనుకుంటుంది. అప్పుడు జియా వెనక్కి చూస్తుంది. ఒక పర్సన్ దాక్కుంటాడు. ఎవరో ఉన్నట్టుంది, మనల్ని ఫాలో చేస్తున్నట్టుంది అని చెన్తో అంటుంది. నాకు తెలీదు అని అంటాడు. జియా అతనితో ముందుకి వెళ్తుంది. తర్వాత జో రోడ్ పక్కన కూర్చుని ఉంటాడు. అతని అమ్మ వచ్చి, ఇంకా ఎంతకాలం ఆ పర్సన్ వెయిట్ చేస్తావు, ఇక్కడ ఎవరూ రావట్లేదు అని అంటుంది. అప్పుడు జియా వెళ్తూ కనపడుతుంది. జో ఆమెని కామెంట్స్ చేయడానికి ట్రై చేస్తాడు. జియా, నువ్వా డాగ్ లాంటి వాడివి, మనిషిని చూడగానే మొరగడం మొదలు పెడతావు అని అంటుంది. జో అమ్మ, ఎవరిని డాగ్ అంటున్నావు అని అరుస్తుంది. జియా, నిజంగా మీ ఫ్యామిలీ అందరూ కరప్ట్గా ఉన్నారు, మీ అమ్మా నాన్న ప్యారలైజ్డ్గా ఉన్నారు అని విన్నాను, కానీ చూస్తే ఇవన్నీ యాక్టింగ్ చేస్తున్నారు, మీకు ఫ్రీ లేబర్ చేసే వైఫ్ తీసుకురమ్మని ఆ ప్లాన్ కదా అని అంటుంది. జో, నువ్వు బాగా మాట్లాడు, మా పేరెంట్స్ మా హార్ట్ వల్ల బెటర్ అయ్యారు, నువ్విప్పుడు వాళ్ల మీద ఆరోపణలు చేస్తున్నావు, నీకు మా ఫ్యామిలీ హ్యాపీనెస్ చూడాలని లేదు కదా అని అంటాడు. జియా, నిజంగా మీ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, పనికి రాకుండా అని అంటుంది. అప్పుడు జో కొట్టడానికి వస్తాడు, కాని తానే పడిపోతాడు. జో అమ్మ మంచిది, నువ్విలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, ఈమె ఒక మాన్స్టర్ అని అంటుంది. చెన్, నా వైఫ్ గురించి మళ్ళీ అలా మాట్లాడకండి, నాకు నా వైఫ్ ఇష్టం, మాన్స్టర్ అయినా సరే ఇష్టమే అని అరుస్తాడు. జో జియాని మాక్ చేస్తూ, నువ్వు ఈ వెర్రివాణ్ణి పెళ్లి చేసుకున్నాక మీరిద్దరూ ఇంకా నైట్ స్పెండ్ చేయలేదు అని విన్నాను, ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నీ హస్బెండ్కి నేను నేర్పిస్తాను అని అంటాడు. జియా, ఇతను నీ దగ్గర ఏం నేర్చుకుంటాడు, నీకే ఏమీ తెలీదు అని అంటుంది. జో మాట్లాడలేకపోతాడు. జియా చెన్తో కలిసి వెళ్ళిపోతుంది. జోకి మళ్లీ జియా మీద డౌట్ వస్తుంది, ఇన్ని విషయాలు ఆమెకి ఎలా తెలుసు అని అనుకుంటాడు. తర్వాత జియా ఒక ప్లేస్ చూడ్డానికి వెళ్తుంది. ఆ పర్సన్, నీకు నిజంగా ఈ ప్లేస్ రెంట్ కావాలంటే తొందర చెయ్యి, ఇంకా చాలామంది ఉన్నారు తీసుకోవడానికి అని అంటాడు. జియా, సరే బాస్, మేం ఆర్డర్ చేస్తున్నాం అని చెప్పి చెన్ని డబ్బులు ఇమ్మని అంటుంది. చెన్ అక్కడేదో చూస్తూ ఉంటాడు. జియా రా, తొందరగా డబ్బులివ్వు అని పిలుస్తుంది. చెన్ వచ్చి, వైఫ్, మనకి షాప్ తెరవాలంటే ఇక్కడికంటే చాలా పీపుల్ ఉండే చోట తెరవాలి కదా అని చెప్తాడు. జియా, అవును, ఇది ప్లేస్ సరిగా లేదా అని అడుగుతుంది. చెన్ చెప్తాడు, చూడు, అటు ఉన్న షాప్ దగ్గర చాలా సన్ఫ్లవర్ సీడ్స్ పడి ఉన్నాయి, అంటే అక్కడ చాలామంది పీపుల్ చేరి మాట్లాడతారు అని. షాప్ ముందు ఒక పెద్ద చెట్టు కూడా ఉంది, ఇంత హీట్లో అందరూ షేడ్ కోసం అక్కడికొస్తారు కదా, అప్పుడు అంత ఎక్కువ మంది వస్తే మన షాప్ కూడా చూస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జియాకి అర్థమవుతుంది, అతను చాలా కరెక్ట్లీ చెప్పాడు అని ఇంప్రెస్డ్ అవుతుంది. వెర్రివాడైనా ఇంత స్మార్ట్గా ఉన్నాడు అని. తర్వాత అతన్ని అప్రిషియేట్ చేస్తుంది. చెన్ అంత కాదు అని అంటాడు. జియా వెంటనే ఆ బాస్తో, మేమింకా షాప్స్ చూస్తాం అని వెళ్ళిపోతుంది. బాస్, ఈ ఆపర్చునిటీ పోతే మళ్లీ దొరకదు అని అంటాడు. జియా వెళ్ళిపోతూ చెన్ని అడుగుతుంది, నువ్వు ముందేమైనా బిజినెస్ చేశావా అని. లేదు, నేనెప్పుడూ బిజినెస్ చేయలేదు అని చెప్తాడు. తర్వాత జియా వెళ్ళి ఆ మంచి షాప్ని రెంట్కి తీసుకుంటుంది. చెన్తో, ఇప్పుడు చూడు, తొందరలో మన లైఫ్ చాలా మంచిదవుతుంది అని చెప్తుంది. అప్పుడు చెన్ స్టీమ్ బన్స్ అమ్మే ఆంటీని నోటీస్ చేసి జియాకి చెప్తాడు. ఆ ఆంటీ బిజినెస్ తొందరలో ఎండ్ అవుతుంది. జియా ఎలా అని అడుగుతుంది.
చుట్టుపక్కల అన్నీ క్లాత్ షాప్స్ లేదా ఫ్యాబ్రిక్ షాప్స్. అక్కడ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ కొనుక్కోవడానికి వచ్చేవాళ్లు స్టీమ్ బన్స్ ఎప్పుడూ కొనరు, ఎందుకంటే అవి ఆయిలీగా ఉంటాయి. ఆయిలీ తిన్న చేతులతో ఫ్యాబ్రిక్ టచ్ చేయలేరు కదా, అందుకే ఆ ఆంటీ బిజినెస్ వర్క్ అవ్వదు అని చెప్తాడు. జియా షాక్డ్ అవుతుంది. ఇతన్ని వెర్రివాడన్నారు కానీ ఎంత జీనియస్గా ఉన్నాడు అని. మనసులో చాలా హ్యాపీ అవుతుంది. ఈ అబ్బాయి ఫ్యూచర్లో తప్పకుండా పెద్ద బిజినెస్ టైకూన్ అవుతాడు అని. జియా పద, రివార్డ్గా స్టీమ్ బన్స్ కొందామని వెళ్ళి ఆంటీ దగ్గర 4 స్టీమ్ బన్స్ కొంటారు. అప్పుడు చెన్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. జియా ఏం జరిగింది, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. చెన్ చెప్తాడు, వైఫ్, అందరూ నన్ను వెర్రివాడంటారు. హస్బెండ్ వైఫ్ మధ్య ఏ రిలేషన్ ఉంటుందో నాకు అర్థం కాదు. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నువ్వు చెప్తావా? నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. జియా చాలా షై అవుతుంది. ఆ స్టీమ్ బన్స్ ఆంటీ కూడా వింటుందని. తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఆంటీ చెన్కి ఆ విషయం గురించి నేను టిప్స్ చెప్తాను అని చెప్పి అతని చెవిలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత జియా ఇంట్లో ఉంటుంది. చెన్ సీక్రెట్లీ ఏదో తీసుకొచ్చి రూమ్లో వెయిట్ చేస్తాడు. జియా వెళ్తే అతను రోప్ తీసుకొచ్చాడు అని చూపిస్తాడు. ఇద్దరం రొమాన్స్ బాగా కోఆపరేట్ చేయడానికి తెచ్చాను అని అంటాడు. జియా షాక్డ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అని అనుకుంటుంది. తర్వాత చెన్ ఆమెకి కిస్ చేయమని చెప్పి నేనిప్పుడు అన్నీ నేర్చుకున్నాను అని అంటాడు. తన షర్ట్ కూడా తీసి జియాని లాగుతాడు. వాళ్ళ రాత్రి కలిసి స్పెండ్ చేస్తారు. మార్నింగ్లో జియా చెన్ నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని అనుకుంటూ హ్యాపీ అవుతుంది. అప్పుడు చెన్ అమ్మ వస్తుంది. రూమ్లో అన్నీ చూసి హ్యాపీ అవుతుంది. ఫైనల్లీ ఇద్దరూ కలిసి నైట్ స్పెండ్ చేశారు అని. జియాకి, జియా నువ్వు రెస్ట్ తీసుకో, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని చెప్పి వెళ్తుంది. తర్వాత జియా చెన్ అమ్మ పనిచేస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది. చెన్ కూడా వుడ్ తీసుకొస్తూ పనిచేస్తాడు. జియా అతని బాడీ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఆంటీ వచ్చి, నిన్న రాత్రి తర్వాత కూడా నీకు చాలేదా, ఇంకా నీ హస్బెండ్ని చూస్తున్నావా అని అంటుంది. జియా చాలా షై అయి అమ్మ దగ్గరికి వెళ్ళి, మీరెందుకందరికీ చెప్పారు అని అడుగుతుంది. అమ్మకి ఇంకా నవ్వొస్తుంది. అప్పుడు జో వచ్చి జియాని అరుస్తాడు, ఈ ఫ్యాషనబుల్ క్లోత్స్ నువ్వెలా చేశావు, నువ్వు కూడా నాలాగా రిబాన్ అయ్యావా అని. జియా, నీ రియాక్షన్ అంత స్ట్రాంగ్గా లేదు, అంటే నువ్వు పోయిన లైఫ్ కంటే ఈ లైఫ్లో కొంచెం ఇంటెలిజెంట్గా ఉన్నావు అని అంటుంది. జో ఆలోచిస్తాడు, ఈమె పోయిన లైఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇంత తక్కువ టైంలో ఈ పూర్ ఫ్యామిలీని ఇంత పైకి తీసుకొచ్చింది, బిజినెస్ స్టార్ట్ చేసింది, నిజంగా గొప్పది అని. అతను పోయిన లైఫ్లో మనిద్దరికీ పెళ్లి జరిగింది కదా, నేను నిన్ను ఫర్గెట్ అవ్వలేవు అని నాకు తెలుసు అని అంటాడు. అప్పుడే చెన్ వచ్చి జోని దూరంగా చేస్తాడు. జియా ఉండు, వాడు చెప్పనివ్వు అని అంటుంది. జో నటిస్తాడు, నాకు చాలా రిగ్రెట్ అవుతుంది, నువ్వెంత మంచిదానివి, కానీ రిబాన్ అయినాక నేను నిన్ను విడిచిపెట్టాను. ఇప్పుడు నాకు తప్పు అర్థమైంది. నాతో రా, నీ దగ్గరున్న డబ్బులు నాకివ్వు, నేనొకరోజు పెద్ద ఆంట్రప్రినర్ అవుతాను, ఆ డబ్బులు నీకే ఇస్తాను అని. జియా సరే అలానే అని చెప్పి చెన్కి వెళ్ళి డబ్బులు తీసుకురా అని అంటుంది. చెన్, వైఫ్ నువ్వేం చెప్తున్నావు అని. జో, నాకు తెలుసు వైఫ్, నువ్వు సరైన డెసిషన్ తీసుకుంటావు అని. జియా చెన్ చెవిలో ఏదో చెప్తుంది. చెన్ లోపలికి వెళ్తాడు. చైనా అమ్మ చూస్తూ జియాతో, నువ్వే డెసిషన్ తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు మాకెంత హెల్ప్ చేశావు అని. జియా, అమ్మా నేను వెళ్లడం లేదు, పోయిన లైఫ్లో వాడు చేసిన దానికి ఈ లైఫ్లో క్లాస్ చెప్పాలనుంది అని. జో హ్యాపీగా, వైఫ్ నీకు నాకోసం ఏమివ్వాలనుంది అని. అప్పుడు చెన్ స్టిక్ పట్టుకుని వస్తాడు, జియాకిస్తాడు. జో షాక్డ్ అవుతాడు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అని. జియా ఇప్పుడు నువ్వే ఆలోచించు అని స్టిక్తో కొట్టడం మొదలుపెడుతుంది. జో నువ్వేం చేస్తున్నావు అంటాడు. జియా పోయిన లైఫ్లో నువ్వు నాతో చేసింది ఇప్పుడు నీకు రిటర్న్ చేస్తున్నాను అని చెప్తుంది. అప్పుడే జో అమ్మ, నాన్న కూడా వస్తారు. జియా వాళ్లని కూడా కొట్టడం మొదలుపెట్టి, పోయిన లైఫ్లో మీ ముగ్గురు నాతో చేసింది గుర్తుందా, దానికే ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నాను అని చెప్తుంది. తర్వాత జియా జోని ఇంత కొడుతుంది, అతను బేహోష్ అయిపోతాడు. వాళ్ల అమ్మా నాన్న అతన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోతారు. చెన్నమ్మ జియాని అడుగుతుంది, ఇదంతా ఏం జరుగుతుంది, రీబర్త్స్ గురించి నువ్వేం చెప్తున్నావు అని. జియా కూర్చోండి, అన్నీ చెప్తాను అని. తర్వాత వాళ్లకి పూర్తి స్టోరీ చెప్తుంది. ఇది విన్నాక చెన్నమ్మకి జో ఫ్యామిలీ మీద చాలా కోపం వస్తుంది. పోయిన లైఫ్లో వాళ్ళు నీతో ఇలా ఫ్రాడ్ చేశారా, నిన్ను యూటిలైజ్ చేసుకున్నారు, ఆ జో నిన్ను చీట్ కూడా చేశాడు అని. జియా వాళ్ళని అడుగుతుంది, మీకు నా మాటలు నమ్మకం వచ్చిందా, నేను రిబాన్ అయ్యానని అని. చెన్, అతని అమ్మ ఇద్దరూ నువ్వేం చెప్పినా మాకు నమ్మకం ఉంది అని చెప్తారు. తర్వాత జియా మంచి క్లాత్స్ తీసుకొచ్చి, రేపు మన షాప్ ఓపెన్ అవుతుంది, అందరం బాగా డ్రెస్అప్ అయి వెళ్దాం అని చెప్తుంది. ఆ మంచి క్లాత్స్ చూడగానే చెన్కి మళ్లీ ట్రామా వస్తుంది. అమ్మ వెంటనే అతన్ని కామ్ చేసి జియాతో చెప్తుంది, రేపు షాప్ ఓపెన్ అయినప్పుడు మేం పబ్లిక్ ముందు రాము,
అసిస్టెంట్లా పనిచేస్తాం అని. జియా ఆలోచిస్తుంది వాళ్ళకి దేనివల్ల భయం కలుగుతుందో అని. సరే, పబ్లిక్లో నేను హ్యాండిల్ చేస్తాను అని ఒప్పుకుంటుంది. తర్వాత రోజు జియా షాప్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది చూడ్డానికొస్తారు. ఆమె అందరికీ వెల్కమ్ చేస్తుంది. విలేజ్ ఆంటీస్ కూడా వస్తారు. జియా, మీకు 20 డిస్కౌంట్ ఉంటుంది అని చెప్తుంది. వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. షాప్కి 2 వస్తారు. వాళ్ళని చూసి చెన్ చాలా భయపడి షాప్ నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. అర్థమవుతుంది షాప్లో వచ్చిన హస్బెండ్ వైఫ్ చెన్ కజిన్ సిస్టర్ ఇన్ లా అని. వాళ్లకు కూడా డౌట్ వస్తుంది చెన్ వెళ్లడం చూశాం అని. వాళ్ళు చెన్ గురించి మాట్లాడతారు. జియాకి వాళ్ల మీద చాలా కోపం వస్తుంది. వాళ్లే చెన్కి ట్రామా ఇచ్చారు అని. వాళ్ళు డ్రెస్ కొనడానికి ట్రై చేస్తారు. జియా అన్నీ రిఫ్యూజ్ చేస్తుంది, ఇవన్నీ ఆల్రెడీ సోల్డ్ అయిపోయాయి అని. వాళ్లకి కోపం వస్తుంది. అన్నీ పాడు చేయడానికి ట్రై చేస్తారు. జియా చెయ్యండి, నష్టమంతా మీరే కాంపెన్సేట్ చెయ్యాలి అని. అతను భయపడి ఆగిపోతాడు. విలేజ్ ఆంటీ అతన్ని వాళ్లతో గొడవ పడకు అని చెప్తుంది. జియా వాళ్లని వెళ్లనిస్తుంది. వీళ్ళెవరు అని ఆంటీని అడుగుతుంది. ఆంటీ చెప్తుంది ఇవే చెన్ని బుల్లీ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అని. ఇంటికి వచ్చాక జియా చెన్ వీపు మీద గాయాలు చూస్తుంది. చాలా ఏడుస్తుంది. నీకిన్ని గాయాలు ఎలా అయ్యాయి అని. చెన్ మళ్లీ పాస్ట్ గుర్తొచ్చి షాక్కి వెళ్తాడు. జియా అతన్ని కామ్ చేస్తుంది. నీకు భయమేమీ లేదు, నేనున్నాను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పట్నుండి ఎవరైనా నిన్ను బుల్లీ చేయడానికి వస్తే నువ్వు కూడా ఫైట్ బ్యాక్ చేయాలి అని చెప్తుంది. చెన్కి జియా మాటలు అర్థమవుతాయి. తర్వాత వాళ్ళందరూ కలిసి తింటున్నారు. చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు అకస్మాత్తుగా చెన్ అంకుల్, కజిన్ వాళ్ల గొంతులు వినిపిస్తాయి. వాళ్ల గొంతు విన్నంతనే చెన్ చాలా భయపడి లోపలికి వెళ్లి దాక్కుంటాడు. వాళ్ళింట్లో ప్రవేశించి అన్నీ మారిన కండిషన్ చూసి అన్నీ పాడు చెయ్యాలని అనుకుంటారు. వెంటనే జియా వచ్చి మీరేదైనా పాడు చేయడానికి ట్రై చేస్తే మిమ్మల్ని కొడతాను అని వార్న్ చేస్తుంది. చెన్నమ్మ జియాని ఆపి వాళ్ళని చెయ్యనివ్వు అని అంటుంది. జియా, మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళు మిమ్మల్ని ఇలా బుల్లీ చేస్తారా అని. అంకిల్, నువ్వు రూల్స్ మర్చిపోయావా? నువ్వు ఎవరివి అని జియాని స్కోల్డ్ చేస్తాడు. చెన్నమ్మకి కోపం వస్తుంది. ఇన్ని ఇయర్స్ మీరు మమ్మల్ని బుల్లీ చేస్తే నేను సహించాను, కానీ మీరు నా డాటర్ ఇన్ లాని డిస్టర్బ్ చేస్తే నేను వదిలిపెట్టను అని. వాళ్ళు నవ్వుతూ ఈమె చూడు ఎంత ప్రౌడ్గా ఉంది, ఏం చేశారో మర్చిపోయారా అని. చెన్నమ్మ అడ్మిట్ చేస్తుంది. నేను చాలా షేమ్లెస్గా ఉన్నాను. నేనే చెన్ నాన్నని కొట్టాను. ఆ మ్యాటర్ అక్కడితో అయిపోయింది. కానీ అందువల్ల మీరు మమ్మల్ని ఇప్పటికీ బుల్లీ చేయాలని లేదు అని. అంకుల్ గట్టిగా నా అన్నయ్యని నువ్వెలా చంపావో చెప్పు అని అరుస్తాడు. వాళ్ళు చెన్, అతని అమ్మ మీద బ్లేమ్ వేస్తారు. మీ వల్లే అతను దూకి చనిపోయాడు, మీరే ఇలాంటి కష్టం అనుభవించాల్సింది అని. జియా అంటుంది అవును, బాగా చెప్పారు అని. అంకిల్ వాళ్ళు నవ్వుతూ చూడు, నీ డాటర్ ఇన్ లా కూడా అదే అంటుంది అని. అప్పుడు జియా వాళ్ళకి చెంపపెడుతుంది. నా మదర్ ఇన్ లా, నా హస్బెండ్ గురించి అబద్ధపు రూమర్స్ వ్యాపింపజేయడం ఆపండి. ఇన్ని ఇయర్స్ మీరు వాళ్ల మీద ఈ అబద్ధపు ఆరోపణ పెట్టి బుల్లీ చేశారు. ఇప్పుడు నేనిది సహించను అని. అంకుల్ జియాని షేమ్లెస్ అంటూ అన్నీ పాడు చేయాలని ట్రై చేస్తాడు. చెన్ చాలా కోపంగా స్టిక్ పట్టుకుంటాడు. అప్పుడే జియా నాన్న, అన్నయ్య కొందరిని తీసుకుని వస్తారు. వాళ్లందర్నీ ఇంటి నుండి తరిమేస్తారు. జియా తన నాన్న, అన్నయ్యని మీరు హఠాత్తుగా ఇక్కడికెందుకొచ్చారు అని అడుగుతుంది. వాళ్ళు నువ్విక్కడ బుల్లీ అవుతున్నావు, మాకెందుకు చెప్పలేదు అని. జియా, మీరు నన్ను మీ ఫ్యామిలీ కూతురుగా చూడ్డం లేదని అనుకున్నాను అని. అమ్మా, మేమెలా నిన్ను కష్టపడనిస్తాం అని. నాన్న, ఇంత టైం అయింది, నువ్వు మాకు కనపడకపోయావు. నువ్వు నీ మదర్ ఇన్ లానే, నీ అమ్మ అని అనుకున్నావా అని అంటాడు. జియా, మీరు ఒప్పుకున్నారా ఇప్పుడు అని. నాన్న ఇంకా కొంచెం కోపంగా ఉంటాడు. జియా, నేను మీకిచ్చిన ప్రామిస్ నిలబెట్టాలని ట్రై చేస్తున్నాను, కానీ ఇంకా కాలేదు కాబట్టి మిమ్మల్ని చూడ్డానికి ఎంబారెస్ అవుతున్నాను అని. అమ్మా, నీ నాన్న కోపంగా కనిపిస్తారు కానీ అంత కాదు. ప్రతిరోజూ నిన్ను చూడ్డానికి వెళ్లేవారు. నువ్వెవరైనా బుల్లీ చేస్తారేమో అని వరి అయ్యేవారు. కానీ నువ్వు ఈ ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా ఉంటున్నావో చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వెర్రివాడు నిజంగా నిన్ను ఎంత మంచిగా ట్రీట్ చేశాడు. ఇది చూసి మాకు చాలా మంచి అనిపించింది అని. జియా అప్పుడు అర్థం చేసుకుంటుంది. నాకెవరో ఫాలో చేస్తున్నారు అని అనిపించేది. అది నాన్న, మీరేనా అని అడుగుతుంది. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. జియా నాన్న ఆమెని చూడ్డానికి వెళ్లేవారు. జియా హ్యాపీగా ఉంటుందని చూసి చాలా ఆనందపడ్డారు. జియా ఎంత స్ట్రాంగ్ అయింది, తన కోసం తాను ఫైట్ చేస్తుంది అని చూసి ప్రౌడ్ అయ్యారు. తర్వాత వాళ్ళు చెన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. చెన్ చాలా హ్యాపీ అయి జియా అమ్మా నాన్నని అమ్మా నాన్న అని పిలుస్తాడు. జియా అమ్మ చెన్ని అప్రిషియేట్ చేస్తుంది. ఇతను వెర్రివాడు కాదు, చాలా మంచి అబ్బాయి అని. జియా అన్నయ్య కూడా చెన్తో హ్యాండ్ షేక్ చేయాలని రెడీ అవుతాడు. జియా ఇది అన్నీ చూసి చాలా హ్యాపీ అవుతుంది.
రాత్రి చెన్నమ్మ పనిచేస్తూ ఉంటే జియా మాట్లాడ్డానికి వస్తుంది. అమ్మ ఏడుస్తూ పాస్ట్ చెప్తుంది. మా తప్పు వల్లే చెన్నాన్న చనిపోయారు అని. మా అమ్మ చాలా సిగ్గా ఉంది. రాత్రి అమ్మని చూడ్డానికి వెళ్ళాను. చాలా లేట్ అయింది. ఇంటికి రాలేదు. చెన్నాన్న నన్ను చూడ్డానికి వరి అయి చెన్ని తీసుకుని వెతకడానికి బయలుదేరారు. అప్పుడు చెన్ నీళ్లలో పడిపోయాడు. డ్రౌనింగ్ అవ్వబోయాడు. నాన్న అతన్ని సేవ్ చేయడానికి వెళ్లారు. చెన్ని బతికించారు. కాని తాను డ్రౌనింగ్ వల్ల చనిపోయారు. అందుకే ఆ రోజు నుండి చెన్ స్టూపిడయ్యాడు. తన నాన్న కళ్లముందే పోతే సేవ్ చేయలేకపోయాడు అని. ఇది అన్నీ నా వల్లే జరిగింది. చెన్ మీద కూడా ఇలాంటి పెద్ద బ్లేమ్ వచ్చింది అని ఏడుస్తుంది. జియా వాళ్లని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. మీరు మీ అమ్మని చూసే బాధ్యత తీర్చుకున్నారు. నాన్న చేసినది తప్పు కాదు. హస్బెండ్ బాధ్యత చేశారు. ఆ యాక్సిడెంట్ అయింది. చెన్ తప్పు కాదు. అప్పుడు వాడు చిన్నవాడు. ఎలా సేవ్ చేయగలడు? ఇప్పుడు మీరు పాస్ట్ కోసం మిమ్మల్ని బ్లేమ్ చేయడం ఆపండి. మీ ఇద్దరి తప్పు ఏమీ లేదు. ముందు వచ్చే లైఫ్ గురించి ఆలోచించాలి. అది చాలా మంచిగా అవుతుంది అని. అమ్మ ఒప్పుకుంటుంది. తర్వాత సీన్లో జియా తెలుసుకుంటుంది. వాళ్ల షాప్ ముందే జో తన షాప్ ఓపెన్ చేశాడు. అందువల్ల వాళ్ల బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. జో అంటాడు, నువ్వు రిబాన్ అయ్యావని అనుకుంటున్నావా? నాకంటే ముందు రీచ్ అవుతావని? అది జరగదు అని. జియా ఇది చూస్తూ ఆలోచిస్తుంది. తన షాప్ని ఇంప్రూవ్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తుంది. అప్పుడు చెన్ని చూసి జియాకి ఐడియా వస్తుంది. మర్నాడు చెన్ని మంచి డ్రెస్ వేసి షాప్ బయట నిలబెట్టి అందరికీ అనౌన్స్ చేస్తుంది. ఇప్పట్నుండి మా షాప్లో లేడీస్ క్లోత్స్ మాత్రమే కాదు, జెంట్స్ క్లోత్స్ కూడా దొరుకుతాయి అని. చెన్ని చూసి అందరు గర్ల్స్ ఇంప్రెస్డ్ అయి తమ ఫ్యామిలీ వాళ్లకు కూడా కొనడానికి షాప్లో వస్తారు. ఇలా జియా బిజినెస్ మళ్లీ మంచిగా నడుస్తుంది. జో ఇది చూసి కాపీ చేస్తాడు. సేమ్ క్లోత్స్ తయారు చేయించుకుంటాడు. అయినా వాళ్ల షాప్లో ఎవరూ కొనరు. అందువల్ల జోకి చాలా లాస్ అవుతుంది. షాప్ దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అతను తీసుకున్న అప్పులు తిరిగి అడిగేవాళ్లు వచ్చి అన్నీ తీసుకుని వెళ్లిపోతారు. అలా జో, అతని ఫ్యామిలీ పేదవాళ్లవుతారు. మరోవైపు జియా ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ గుడ్ న్యూస్ విని అందరూ చాలా హ్యాపీ అవుతారు. తర్వాత జియా 9 months ప్రెగ్నెంట్గా ఉంటుంది. వాళ్లు మంచి కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. జియా పాత ఇంటి నుండి సామాను తేవడానికి వెళ్లి అకేలగా వస్తుంటే జో మళ్లీ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు టైంకి చెన్ వచ్చి జోని కొట్టడం మొదలు పెడతాడు. జియా వాణ్ణి ఆపు, ఇంకా కొట్టకు అని. జియా అప్పుడు బేహోష్ అయిపోతుంది. వెంటనే చెన్ ఆమెని హాస్పిటల్ తీసుకెళ్తాడు. తర్వాత బేబీ పుడుతుంది. బేబీని చూసి చెన్నమ్మ చాలా హ్యాపీ అవుతుంది. జియా పని చెయ్యాలని అంటే అమ్మ లేదు, ఇంకా చాలా వీక్గా ఉన్నావు అని ఆపుతుంది. విలేజ్ ఆంటీస్ వస్తారు. మేం హెల్ప్ చేస్తాం. ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరిద్దరూ పని చేయలేరు అని చెప్తారు. ఇలా జియాకి చాలా హెల్ప్ అవుతుంది. జియా కొడుకు కూడా పెద్దవుతాడు. మరోవైపు చెన్ హాస్పిటల్లో మెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అక్కడ అతనికి షాక్ కూడా ఇస్తారు. కొంత టైం వరకు హాస్పిటల్ నుండి జియాకి లెటర్స్ పంపిస్తాడు. జియా అతని లెటర్స్ చదివి అతన్ని మిస్ చేసుకుంటుంది. తర్వాత చెన్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని పూర్తిగా బెటర్ అయి వస్తాడు. జియా అతన్ని చూడగానే హ్యాపీ అయి వెంటనే హగ్ చేస్తుంది. చెన్ కొడుకు కూడా హగ్ చేయడానికి వెయిట్ చేస్తూ డాడ్ నేను కూడా అని అంటాడు. చెన్ వెంటనే వాణ్ణి ఎత్తుకుని ఆడిస్తాడు. ఇలా కొన్ని ఇయర్స్ గడుస్తాయి. చెన్కి ఇప్పుడు తన సొంత కంపెనీ చాలా గ్రో అయి ఉంటుంది. పెద్ద ఫేమస్ బిజినెస్ ఐకాన్ అయ్యాడు. రిపోర్టర్స్ అతని ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా వస్తారు. మరోవైపు జియా దానికంటే పెద్ద కంపెనీ ఓనర్ అయి ఉంటుంది. దాని వర్త్ $1 బిలియన్. ఆమె పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉంటుంది. రిపోర్టర్ జియాని అడుగుతాడు, మీ హస్బెండ్ కూడా పెద్ద కంపెనీ ఓనర్, మీ ఇద్దరి మధ్య తేడా ఏముంది అని. జియా చెప్తుంది, మా ఇద్దరికీ వేర్వేరు కేపబిలిటీస్ ఉన్నాయి. నా హస్బెండ్ కూడా తన మేహనత్తో తన కంపెనీ గ్రో చేశాడు. మేమిద్దరూ ఈక్వల్గా ఉన్నాం. మేమిద్దరిలో ఎవరూ ఎక్కువ తక్కువ కాదు అని. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత చెన్ జియాని పిక్ చేయడానికి వస్తాడు. అందరు రిపోర్టర్స్ వాళ్ళిద్దరినీ హైలైట్ చేస్తారు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుంది.